వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులను లక్షాధికారులను చేయడమే టీఆర్ఎస్ లక్ష్యం. నిజాం సాగర్ ద్వారా 2 పంటలకు సాగునీరు. ఆశీర్వాద సభలో కేసీఆర్. ప్రభుత్వ మాయల్ని ఎప్పుడైనా గుర్తించండి. చైతన్యం రాకపోతే పరిస్థితి బేజారు. ప్రచారంలో సుదర్శన్ రెడ్డి. తెలంగాణ సస్యశ్యామలం బీజేపీతోనే సాధ్యం. అధికారంలోకి రాగానే పరిశ్రమ పునరుద్ధరణ. ఓటర్లకు అల్జాపూర్ హామీ. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి. అధికారులతో సమీక్షించిన కలెక్టర్. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎడపల్లి, రెంజల్, బోధన్లో ఎంపీ రోడ్ షో. నరసింహస్వామి ఆలయంలో పూజలు. బాన్సువాడలో సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. తిరిగి అధికారంలోకి రాగానే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు. లక్ష్మీపుత్రుడి ఇలాఖా ఇంకా సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ద్వారా నీటిని తెచ్చి నిజాం సాగర్ ని నింపి 2 పంటలకు నీటినందిస్తామన్నారు. ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలలో గులాబీ అధినేత కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు. నిజామాబాద్ అర్బన్తో ఆరంభమైన ఆయన పర్యటన బాన్సువాడతో ముగిసింది. బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బాన్సువాడలోని స్వంత స్థలంలో ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం మొత్తం గులాబీమయమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 73% ఓట్లతో పోచారం శ్రీనివాసరెడ్డి విజయం ఖాయమన్నారు. కాళేశ్వరం ద్వారా నీటిని నిజాం సాగర్లోకి తెచ్చి ఈ ప్రాంత రైతాంగ నీటి సమస్యలను పూర్తిగా దూరం చేస్తామన్నారు. రైతాంగ సంక్షేమం కోసం 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమా అందించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న పాలకులు రైతులను విస్మరించారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా అందించడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులు లక్షాధికారులు కావాలన్నదే తమ ఆశయమన్నారు. పోచారం గెలుపు అనంతరం చందూర్, జాకౌరా వద్ద ఎత్తిపోతల నిర్మాణం జరుపుతామన్నారు. అభ్యర్థి పోచారం తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగారు. మీకు సిమెంట్ చేయడం చెప్పిండు. ఆయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇలా 24 గంటల కరెంట్ తెలంగాణలో ఉన్నది. అంటే తెలివి వాళ్ళకి లేదు. దేవుడు మనకిచ్చిన తెలివి మనం చేసుకున్నాం. తిప్పల పడ్డాం. పట్టుకనే రాదు. వస్తుంది కరెంట్ అంటే డంబసారం కొట్టే రాదు. చాలా కష్టం చేయాలి. ఇక్కడ చేసుకుంటూ పోతున్నాం. మన జీవితంలో కూడా మనం ఇనుకోని పనులు, అనేకమైన పనులు మీ గ్రామాలలో మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇలా 6 కిలోల బియ్యం ఇచ్చేది మీ కళ్ళ ముందే ఉన్నది. 1000 రూపాయల పెన్షన్ వచ్చేది మీ కళ్ళ ముందే ఉన్నది. 24 గంటల కరెంటు మీ ఊళ్ళోనే ఉన్నది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు వచ్చేది మీ కళ్ళ ముందరనే ఉన్నది. కేసీఆర్ కిట్లు మహిళలు ప్రసవిస్తే ఇట్లా సంపద పెంచినాం. ఆ పెంచిన సంపద రైతులకు పంచుతున్నాం, పేదలకు పంచుతున్నాం, ప్రజల కోసం పంచుతున్నాం. ఇట్లా ఇవన్నీ కూడా చేసుకుందాం. గ్యారంటీగా మన గవర్నమెంటే వస్తుంది. నేను బయలుదేరి ముందే తెలుసుకున్నాం. బాన్సువాడలో 73% శ్రీనివాసరెడ్డి చెప్పిన రిజల్ట్ వచ్చింది. ఈ సర్వేలో ఎక్కడ పోయినా ఇదే కథ. నా ముందు మానవ సముద్రం కనపడతా ఉంది. బ్రహ్మాండంగా తరలిస్తున్నారు. నేను నరేంద్ర మోడీ ఇంటర్న్షిప్ అంటే నిజామాబాద్ లో 25,000 మంది వచ్చింది. మహబూబ్నగర్ కాడ మన సభకు వచ్చిన సగం మంది పోయి అంత 15,000 మంది రాలే. దానికి ఆయన ఎగిరెగిరి మాట్లాడి అబద్దాలు మాట్లాడి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఎన్ని మంచి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ
పరిశ్రమను మూతవేసి పంట మార్పిడి విధానం ద్వారా రైతులు నష్టపోవడానికి కారణం తెరాస ప్రభుత్వమని కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెరకు పరిశ్రమను తెరిపిస్తామన్నారు. రైతాంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార కోణాన్ని పెంచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి రెంజల్, బోధన్ మండలాల్లో విస్తృత ప్రచారం జరిపారు. రెంజల్ మండలానికి చేరుకున్న ఆయన్ను గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మ ఆడి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఓటర్లను కలిసిన సుదర్శన్ రెడ్డి తనను ఆశీర్వదించాలని విన్నవించారు. అనంతరం బోధన్ మండలంలో సాలూరులో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మాటలు చెప్పడం అధికం కానీ పనులు చేయడం తక్కువ అని విమర్శించారు. పనులను ఆరంభించిన వాటిని పూర్తి చేయకుండా అర్ధాంతరంగా గాలికి వదిలేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ ఫలితాలు ఉండటం లేదన్నారు. దీంతో ప్రజలలో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. ఇదే చైతన్యంతో ముందుకు సాగి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. రైతులకు అండగా బడుగు బలహీన వర్గాల వారికి ఆసరగా కాంగ్రెస్ నిలుస్తుందని వివరించారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలో చేరికలు పెరుగుతుండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్దేశించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అది మీకుండమే కాబట్టి సాలూర గ్రామస్తులు అందరు కలిసికట్టుగా పొడి పెట్టుకుని మరీ చెలిగేసుకుంటున్నారు. ఆ పైప్ లైన్ ఎక్స్చేంజ్ చేయమంటే కూడా సార్ కూడా ఎక్స్చేంజ్ చేసి మీ అందరిలో చైతన్యం ఎందుకు వచ్చింది? మీ అందరిలో కూడా చైతన్యం కానీ ప్రతి దానికి ఇబ్బందులు అవుతాయి. మరి ఇటువంటి వాళ్ళని వస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉంటే మన పార్టీలు కాంగ్రెస్ కాదు కానీ మీరందరూ ఈయన దుర్మార్గం పాలనలో ఇక ప్రజలు బతకలేరు. ఈయన కేవలం మన ఓటుతోనే మన పైన అన్యాయం చేస్తా ఉన్నాడే. అటువంటి వాళ్ళని ఓటుతోనే ఓడించాలి అన్న ఉద్దేశంతో మన ఐక్యత కావాల్సి వచ్చింది. మీరు కూడా తప్పనిసరిగా ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ మూర్ఖత్వం వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఓడించడానికి ఒకటే తర్వాత మరి మనకి ఏదైతే అన్యాయాలు చేశారో బీద వాళ్ళకి ఇల్లు కానీ పెన్షన్స్ కానీ మనం వదిలేసే పరిస్థితులు ఉంటాయి. తప్పనిసరిగా అవన్నీ చేస్తాం. మీరందరూ కూడా గ్రామాల్లో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొందరికి గ్రామాలలో పోతే పెన్షన్ 2000 ఇచ్చేది కూడా తెలుస్తుంది. ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ బంగారు తెలంగాణ కొరకని చెప్పి ఆ ఇల్లు బంగారం అయింది కానీ మరి మనకేం కాదు. ఎందుకంటే ఎవడన్నా ప్రజలతో ఎన్నుకున్నవాడు ప్రజలని తెలంగాణ అని గొప్ప చెప్పిన వాడు 60 సంవత్సరాల పెన్షన్ ఉంటుంది. దాన్ని 60 చేస్తారా 50 చేయాలి. దీంట్లో ఒకటే దాంట్లో తెలుస్తా ఉంది.
టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. మనం అన్ని రంగాల్లో రాణించాలంటే కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత సర్కారు విధానాలను తెలుసుకుని అసలైన పార్టీ అభ్యర్థికి పట్టం కట్టాలన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ గంగశంకర్, మేడపాటి ప్రకాష్ రెడ్డి, అల్లె లావణ్య, ఎంపీటీసీ సావిత్రి, మాజీ జెడ్పీటీసీ శారద, అల్లె జనార్దన్ పలువురు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది వాళ్ళ కారణం 6,000 కోట్ల రూపాయల బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ. ఇవాళ మీకు చిన్న విషయం చెప్తా, మన బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ కార్డు ఇస్తారు కదా, అది వాళ్ళు లేదు, ఇస్తలేదు. వాళ్ళ ఎందుకు ఇస్తలేదంటే కేవలం 5 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రాక్టర్ పేమెంట్ చేయాలంటే కార్డు సప్లై చేసి ఆపేసింది వాళ్ళు. ఇది పరిస్థితి, తెలంగాణ పరిస్థితి వాళ్ళ. మరి మన ప్రాంతానికి సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థి అయితే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది, అల్లీ సాగర్ కట్టబెంచి పోవచ్చు, దాని ద్వారా D28 కాలువలో నీళ్లు వస్తే మనకు ఇది బోధన్ మండలానికి ఉపయోగపడుతుంది. సాలూరు గ్రామానికి వస్తే రావాలని తెలియదు కానీ మన లిఫ్ట్ ద్వారా అయితే వస్తాయి. మరి పక్క అన్ని గ్రామాలు మండలాలు అన్ని గ్రామాల్లో వస్తుంది కాబట్టి అంతే. అదే కాకుండా మనం పొద్దంగల్ కొడిచెల దగ్గర చిన్న కట్ట కట్టుకొని ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకుని మంచిర్యాల నదిలో అక్కడ లిఫ్ట్ తీసుకొని తగలేపల్లి గ్రామంలో ఆ లిఫ్ట్ కేవలం 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మంచిర్యాల కొడిచెర్ల నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్లో. ఆ నీళ్లను తీసుకుపోయి మనం తగలేపల్లి చెరువులో వేసుకుంటే, నిజాం సాగర్ కాలువలో వేసుకుంటే D28 నీళ్లు మనం ఎప్పటికి మీరు గమనించండి. ఆ పైన బాన్స్వాడ ప్రాంతంలో సంగీతం కళ్యాణి ద్వారా బాన్స్వాడ బీర్కూర్ అందుతుంది, అల్లీ సాగర్ ద్వారా ఎడుపల్లి రెంజన్ నైపేడికి అందుతుంది. మధ్యలో మనం ఎటు కాకుండా ఉన్నాం కదా. బోధన మండలం కానీ ఆ రుద్రుడు వర్ణి కందకుట్టి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి? పండిత పుత్ర పరమశుంఠ పరమశుంఠ పుట్టింది, కానీ పండితుడు పరమశుంఠనే అని తెలిసింది మనకి. వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు వస్తే ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి. కానీ ఇంట్లో తండ్రి ఒక రూమ్ లో కూర్చుంటారు, పెద్ద కొడుకు ఒక రూమ్ లో కూర్చుంటారు, అఖిల్ పియ్య ఒక రూమ్ లో కూర్చుంటారు, షెకిల్ ఒక రూమ్ లో కూర్చుంటారు. మనకేమైనా పని కోసం వస్తే మాకేమి ఇస్తాం. ఇవాళ మనం అడిగినామా? మనం ఇవాళ పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు మనం చేంజ్ చేయమని పాత అన్ని క్యాన్సల్ చేసి కొత్త ఇచ్చి ఎకరం ఉన్నవాడికి 2 ఎకరాలు పడ్డాయి, 2 ఎకరం ఉన్నవాడికి ఎకరం పడ్డాయి. అసలు కొంతమంది అసలు రాలి పరిస్థితి ఏంటి? వాళ్ళ షెకిల్ దగ్గర మనం కొంతమంది పోయి అయ్యా మరి నాకు 2 ఎకరాలు భూమి ఉండే 1 ఎకరం పడ్డది తప్పు అంటే అది చేపిస్తే కానీ నాకేమి ఇస్తూ. నవ సమాజ నిర్మాణానికి, సమానత్వ సమాజానికి బీజం వేసింది మహాత్మా జ్యోతిరావు పులే అని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపి మహిళలకు విద్యావకాశాలు పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు అమోఘమని పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతిని జరిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు రూపుమాపి స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన తపనతోనే నేడు నవ సమాజ నిర్మాణం జరిగిందని వివరించారు. చదువు అనేది స్థితిగతులను మారుస్తుందని బలంగా నమ్మి విద్యా వ్యాప్తికి కృషి చేశారని కొనియాడారు. నేటి యువత జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం జ్యోతిరావు పూలే జయంతి, వర్ధంతిలను జరుపుతున్న సత్యశోధక పాఠశాల బృందాన్ని అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. నిర్వాహకులు సత్యశోధక సంస్థ చాలా సంతోషపడ్డాం కాబట్టి వాళ్ళకు మనం ఆ విధంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే చాలా సంతోషపడ్డాం కాబట్టి వాళ్ళకు మనం ఆ విధంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. రూట్ మ్యాప్, వివిధ అంశాలపై ఎన్నికల అధికారి, సహాయ అధికారులతో చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాధారణ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలకు కావాల్సిన ఈవీఎంలు నియోజకవర్గాలకు చేరుకున్నాయి. ఈ ఎన్నికలలో మొదటిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, వాటి పరిశీలన జరిపిన అధికారులు కాస్త సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. అలాగే మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోసం సిబ్బందితో కలిసి ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించి ఎన్నికలను సజావుగా జరిపేందుకు చర్చించారు. each location has one constable. One constable and 2 home guards. Total 3 people. No, not like that, sir. We are not because of the force restriction. Whatever force we have allotted, which was the original criteria, but we have to make some changes because of the force allotment. So each location will be one constable. పల్లెల్లో ఓట్ల పండగ మొదలైంది. అన్ని పార్టీల నాయకులు గ్రామాల బాట పట్టి ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులు, పథకాలను వివరిస్తున్నారు. ప్రస్తుత సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ధి, గతంలో తాము ఉండగా అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు సూచించారు. బోధన్ మండలం సాలురాలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడపాటి ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ గంగాశంకర్, జెడ్పీటీసీ లావణ్యతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం జరిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగునీటి సమస్యను దూరం చేయడంతో పాటు నిజాం షుగర్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు. అంతేకాకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ అందించబడుతుందని వివరించారు. 65 ఏళ్ల వయసు నుండి 58 ఏళ్లకు సడలింపు జరిపి ఆంక్షలు లేకుండా భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లను రెండింతలు చేసి అందజేయడం జరుగుతుందని ప్రకాష్ రెడ్డి వివరించారు. చదువుకుని ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తోందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలన్నారు. ఈ ప్రచారంలో అల్లె రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అప్పుడు వయసు మీద ఉండే వయసు బీడీ కార్మికులకు కూడా పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత వస్తుంది? పెన్షన్ ఎంత? 1000 వస్తుంది. ఈ కాంగ్రెస్ చేతి గుర్తు పోతే 3000 రూపాయలు, 60 ఉంటే 2000 రూపాయలు, 1000 నుంచి 2000 పెరుగుతుంది, 2000 నుంచి 3000 పెరుగుతుంది. కాబట్టి 3000 రూపాయలు గవర్నమెంట్ వస్తాయి. ఇప్పుడు స్కీమ్లు ఏవైతున్నాయి ఆ స్కీమ్లు అన్ని కూడా ఉంటాయి. మళ్ళా ఇప్పుడు ఏదో కొట్టేయాలి, చేతి గుర్తు కొట్టేయాలి. ఇల్లు కట్టుకోవాలి కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడం చేసిండు. అందిస్తా ఇప్పిస్తా నరికిండు, మాటలు చెప్పిండు, వెళ్ళిపోయిండు. ఓ దొంగతనం బయట పోయిండండి. బోధన్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సాలూరు గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తప్పకుండా ఈసారి ఈ నియోజకవర్గంలో షకీల్ అహ్మద్ని ఓడించి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి అందరూ ఎప్పుడెప్పుడు 7వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అన్నంత ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో దాంట్లో ముఖ్యంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ కోసం ఎవరైతే అప్లికేషన్స్ పెట్టున్నారో, దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది అనేది ఒకటి ముఖ్యమైన విషయం ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు, మా నాయకులందరూ. అలాగే ఏదైతే వివిధ స్కీములు 6 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు నెలకి 3,000 రూపాయలు
నిరుద్యోగ వృత్తి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏదైతే పెన్షన్ 1000 రూపాయలు ఉందో దాన్ని 2000 మరియు 70 సంవత్సరాలు దాటితే 3000 కింద మేనిఫెస్టోలో జత చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద నిజాం ఫ్యాక్టరీని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెరిపిస్తామని చెప్పేసి హామీ కూడా ఇస్తున్నాము. అందరూ ప్రజలంతా తప్పకుండా ఓటేస్తారని చెప్పేసి ఓటేసే దీంట్లో ఉన్నారు. కాబట్టి మా విజయం ఆల్మోస్ట్ ఆల్ సాలూరు పర్యటనతో ఖాయమైపోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాడు తెలంగాణ సాధన కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకొని స్వరాష్ట్రంలో స్వపరిపాలన జరుపుకున్నామని ఎంపీ కవిత అన్నారు. అలాంటిది రాష్ట్రాన్ని నేడు ఇతరులకు అప్పగించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలు బంగారు తెలంగాణ కోసం జరుగుతున్నాయని చెప్పారు. బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ కు మద్దతుగా ఎంపీ కవిత ఎడపల్లి, రెంజల్, బోధన్ మండలాల్లో రోడ్ షో జరిపారు. ముందుగా ఎడపల్లి మండలం జాన్కంపేట్ కు చేరుకున్న ఆమె కొండపై ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం జాన్కంపేట్ జంక్షన్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవుని దయతో నాడు తెలంగాణ సాధించుకున్నామని, అదే దేవుని దయతో బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్నారు. కూటమిని విమర్శించారు. స్వయం పాలన కోసం స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే దీన్ని తాకట్టు పెట్టడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఓట్లు అడగటానికి గ్రామాలకొస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలలో ప్రజలు వారి అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో అభ్యర్థి షకీల్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, ఉప్పు సంతోష్, బండారు దశరథ్, విజయ్ కుమార్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. మంచిగా పండుగ నెలలాగా ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఓపికకు సహనానికి నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి వచ్చేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని జాన్కంపేటకు రావడం జరిగింది. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయతోని మన తెలంగాణ బిడ్డలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇదివరకు రూపాయి బిల్ల నిలబెట్టా నేను తెలంగాణ బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు నియోజకవర్గ ప్రజలు ఓ అవకాశం కల్పించమని కాసుల బాలరాజ్ కోరారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఆ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. రుద్రూర్ మండలంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజ్ ప్రచారం జరిపారు. మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఓటర్లకు విన్నవించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పొందిన తనకు ఈసారి అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగి ఈ ప్రాంత అభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తానని చెప్పారు. రాణంపల్లి, రుద్రూర్లో ఎన్నికల ప్రచారం జరిపారు. వివిధ పార్టీల నుండి కూడా వచ్చినటువంటి కార్యకర్తలు మన పార్టీలోకి చేరుతా ఉన్నారు. మరి వారికి ఎన్నో రకాలైన సమస్యలతో బోధన్ ప్రజలు సతమతమైతే వాటిని పరిష్కరించిన వారు మాత్రం చూస్తూ ఉండిపోయారని బీజేపీ అభ్యర్థి అల్జాపూర్ శ్రీనివాస్ ఆరోపించారు. ఆసియా ఖండంలో పేరుగాంచిన చెరుకు పరిశ్రమను మూతవేసిన ఘనత ఈ ప్రభుత్వందేనని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ జిల్లా పర్యటనతో బీజేపీ శ్రేణులలో ఉత్సాహం రెట్టింపయింది. ప్రచార పర్వానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. పట్టణంలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అందరూ ఆశిస్తే నిరాశే మిగిలిందన్నారు. ఎంతో కీర్తి గడించిన పరిశ్రమను మూతవేశారని, అలాగే బిల్లాల్ చెరువును విస్తరించి ఆయకట్టు కింద నీటిని అందించే అవకాశం ఉన్నా అది అమలు కాలేదన్నారు. ఈ ప్రాంతం నుండి 3 సార్లు సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారని, ఒక్కసారి షకీల్ ఎమ్మెల్యేగా సేవలందించినా బోధన్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ లను నమ్మి గెలిపించారని వారన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్ఎస్ఎఫ్ పరిశ్రమను ప్రభుత్వపరం చేసుకోవడం జరుగుతుందన్నారు. గెలిచిన 100 రోజుల్లో పరిశ్రమ పునరుద్ధరణ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జాన్కంపేట్ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్,
సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపబడుతుందని ఆయన చెప్పారు. ప్రచారంలో పలువురు ఆయన వెంట ఉన్నారు. మంత్రిగా ఉండి ఈ యొక్క పట్టణంలో ఏషియా ఖండంలో అతి పెద్ద రెండో ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఒక షుగర్ ఫ్యాక్టరీని తెరిపించినందుకు, బెల్లాల చెరువు విస్తీర్ణం పెంచి సాగునీరు తీసుకురానందుకు, బోధన్ పట్టణంలో నవీకరణ సకల సౌకర్యాలు అందించినందుకు, కనీసం డ్రైనేజ్ వ్యవస్థ ఇవ్వనందుకు కాంగ్రెస్ బ్రహ్మాండమైనటువంటి అపూర్వమైన ఘన స్వాగతం పెద్ద ఎత్తున బోధన నుంచి కదిలి వచ్చి బీజేపీకి సమర్థిస్తూ మరి ఈ యొక్క రాజకీయ మార్పుకు మరి అరంగేట్రం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సార్ల ఎన్నికై ఈ ప్రాంతానికి మంత్రిగా పనిచేసినటువంటి యొక్క కాంగ్రెస్ అభ్యర్థికి ఏ ఒక్క ఓటు కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పడితే మరి ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ ఓడిపోవాలంటే, షకీల్ అహ్మద్ ఓడిపోవాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేసి గెలిపించాలి. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అహ్మద్ గెలుపు కోసం మరి పనిచేసినట్టు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎడపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం జరిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ చేసిందని వివరించారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని వివరించారు. బోధన్ పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. పురపాలక సంఘ చైర్మన్ ఎల్లయ్య నేతృత్వంలో పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. నిజాం షుగర్ పరిశ్రమను మూతవేసిన ఘనత టీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. పరిశ్రమ మూతపడటంతో వ్యవసాయ రంగం కునారిల్లిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిశ్రమ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రైతులను లక్షాధికారులను చేయడమే టీఆర్ఎస్ లక్ష్యం. నిజాం సాగర్ ద్వారా 2 పంటలకు సాగునీరు. ఆశీర్వాద సభలో కేసీఆర్. ప్రభుత్వ మాయల్ని ఎప్పుడైనా గుర్తించండి. చైతన్యం రాకపోతే పరిస్థితి బేజారు. ప్రచారంలో సుదర్శన్ రెడ్డి. తెలంగాణ సస్యశ్యామలం బీజేపీతోనే సాధ్యం. అధికారంలోకి రాగానే పరిశ్రమ పునరుద్ధరణ. ఓటర్లకు అల్జాపూర్ హామీ. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి. అధికారులతో సమీక్షించిన కలెక్టర్. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎడపల్లి, రెంజల్, బోధన్లో ఎంపీ రోడ్ షో. నరసింహస్వామి ఆలయంలో పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.